హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను చూపించబోయే మరో రెసిపీ గోంగూర సోయా కర్రీ. గోంగూర సోయా చంక్స్ కలిపి కూర అండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీ రోటీలో కూడా బాగుంటుంది. నాకు అన్నంలో కన్నా కూడా రోటీ చపాతీల్లోకి బాగా నచ్చింది. చేసుకోవడం కూడా చాలా తేలిక. గోంగూరలో ఉండే పుల్లదనం, సోయా చంక్స్లో ఉండే ప్రోటీను హెల్త్కి చాలా మంచివి కూడాను. సరే, తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఒక చిన్న కప్పుతోటి సోయా చంక్స్ తీసుకొని అది వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. బాయిలింగ్ వాటర్ తీసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు ఇవి చిటపట్లాడాలి. తర్వాత గోంగూర. ఇక్కడ నేను 2 కప్పులు అందాజుగా తీసుకున్నాను. 2 కప్స్ గోంగూర వచ్చి ఉంటుంది. మాకు ఇక్కడ గోంగూర కట్ట కట్టి ఇస్తారు. అలాంటిది ఒక కట్ట తీసుకున్నాను. అది అప్రాక్సిమేట్గా 2 కప్స్ వచ్చి ఉంటుంది. గోంగూర బాగా వాడ్చుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా వాడిపోవాలి గోంగూర. ఎక్కడ కూడా మనకి పచ్చిదనం ఉండకూడదు. అలాగే గోంగూరతో పాటు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వాడిపోతాయి. పచ్చడికి ఎలా అయితే వాడ్చుకుంటామో గోంగూరని అలాగా ఇలా పేస్ట్లా అయిపోయేటట్టుగా చక్కగా వాడ్చేసుకోవాలి. ఇలా బాగా వాడిపోయిన గోంగూర తీసి పక్కన పెట్టేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇష్టపడి ఎక్కువగా తింటాము అనుకున్న వాళ్ళు ఈ గోంగూర వాడ్చుకునేటప్పుడు కూడా ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసి వాడ్చుకోవచ్చు. ఇది బాగా చల్లారిపోయింది గోంగూర. దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. దీనిలో ఇంకేం వేయవలసిన అవసరం లేదు. ఉప్పు అలాంటివి ఏం వేయక్కర్లా. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కూర ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉండే బాణలి పెట్టి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె పట్టింది నాకు. నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర చిట్పట్లాడుతున్నప్పుడు 2 లేదా 3 ఎండుమిరపకాయలు. తుంపి ముక్కలైనా వేసుకోవచ్చు, లేదా ఇలా ఎండుమిరపకాయలుగా అయినా వేసేసుకోవచ్చు అండి. ఇవి వేసుకొని వేగుతూ ఉన్నప్పుడు ఒక ఉల్లిపాయ మీడియం సైజుగా ఉండేది చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ మరీ చిన్న ముక్కలు కాదు, అలానే మరీ పెద్ద ముక్కలు కాదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇవి బాగా వాడిపోయేదాకా మీడియం ఫ్లేమ్లో వాడ్చుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతూ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా మళ్ళీ వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు దీనిలో ఒక 2 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసేసుకోవాలి. తర్వాత ఒక టొమాటో కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకోవాలి. టొమాటో పూర్తిగా వాడిపోయి ముషిగా అంటే గుజ్జులాగా అయిపోతుంది అంటారు చూసారా, అలా అయిపోయేదాకా వాడ్చుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారము 1/2 టీ స్పూన్ కారం వేసి మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఈ మసాలా, కారము ఇవన్నీ కూడా ఉల్లిపాయలు టొమాటోలకి పట్టుకునేటట్టుగాను, అలాగే ఉల్లిపాయ టొమాటో పూర్తిగా వాడిపోయేటట్టుగా. టొమాటో ఎక్కడ మనకి షేప్ ఉండకూడదనమాట, అంత బాగా గుజ్జులా వాడిపోవాలి. అంతదాకా వేయిస్తూ ఉండాలి. అలా వేయించుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నూనె బాగా పైకి తేలేదాకా ఇలా కలుపుతూ ఉండి తర్వాత మనం దీనిలో వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా సోయా చంక్స్, అవి కూడా వేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఉల్లిపాయలు టొమాటోలు పూర్తిగా ఉడికిపోయాక సోయా చంక్స్ వేస్తే తొందరగా అయిపోతుంది కూర. ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసున్నాం కాబట్టి చంక్స్ కూడా తొందరగానే ఉడికిపోతాయి. చూడండి, ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం సోయా చంక్స్ వేసుకుంటాము. సోయా చంక్స్ వేసేటప్పుడు గట్టిగా పిండేసి వేసుకోవాలండి. నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి రాకుండా ఉండేటట్టుగా గట్టిగా పిండేసి వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో నానబెట్టాం కాబట్టి తొందరగానే ఇవి కుక్ అయిపోతాయి. ఆల్రెడీ కొంత బాయిల్ అయినట్టు అయిపోయి ఉంటాయి ఇవి. సో ఇలా బాగా కలిపేసిన తర్వాత
మనం ముందరగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, గోంగూర పచ్చిమిరపకాయ పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా వేసేసానండి. అలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. బాగా దగ్గర అయ్యేదాకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. గోంగూర సోయా కర్రీ చల్లారుతున్న కొద్దీ గట్టి పడిపోతుంది. సో అందుకని కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గరం మసాలా పొడి వేసి స్విచ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి. రోటీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.